కేంద్ర ప్రభుత్వం ఓబీసీలకు చట్టబద్ధత కల్పిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం బీసీ కార్పొరేషన్లకు నిధులు విడుదల చేయకుండా బీసీలను అవమానిస్తుందని బీజేపీ ఓబీసీ మోర్చా ఆరోపిస్తుంది. జగన్ సర్కార్ బీసీలకు చేసిన మేలుపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక విశాఖలోని గాంధీ పార్క్ వద్ద ధర్నా నిర్వహించారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి దుర్గా ప్రసాద్ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్లో బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వెనుకబడిన వర్గాలకి అందరికీ కూడా న్యాయం చేస్తున్నామని చెప్పి ఓ పక్క రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంటే బీజేపీ ఓబీసీ మాత్రం ఈ యొక్క కార్పొరేషన్లకు ఏమాత్రం నిధులు విడుదల చేయకుండా బీసీ వర్గాలను అనగదొక్కుతున్నారని చెప్పి వాళ్ళు ఆరోపించడం జరుగుతుంది. ప్రస్తుతం ఇప్పుడు బీసీ ఓబీసీ మోర్చా వీళ్ళంతా కూడా అక్కడ జీవీఎంసీ గాంధీ విగ్రహం ధర్నా చేస్తున్నారు. ప్రస్తుతం ఇప్పుడు వాళ్ళ డిమాండ్స్ ఏంటి తెలుసుకుని సార్ చెప్పండి, అసలు మీ డిమాండ్స్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు బీసీ సమాజాన్ని ఉద్ధరించాము, ఓ పక్క నుండి సామాజిక పాలన అంటే చీకొట్టిన పరిస్థితి, గడప గడపకి వైఎస్ఆర్ అంటే చీకొట్టిన పరిస్థితి. ఈరోజుని సామాజిక సార్థకారత అనే పేరుతో కూడా ఈరోజు ప్రజల్లోకి వచ్చి ప్రజలను మోసం చేస్తున్నట్టు పరిస్థితి ఉంది. నిజంగా చూస్తుంటే చిత్తశుద్ధి ఉంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయాలి, ఒక శ్వేతపత్రాన్ని వారు రిలీజ్ చేసి బీసీ సమాజానికి మీరు ఇచ్చినటువంటి నిధులేంటి, బీసీ సమాజం కోసం మీరు చేసినటువంటి అంశాలు ఏంటో, అభివృద్ధి కోసం మీరు తీసుకున్నటువంటి చర్యలు ఏంటో ఒకసారి ఒక శ్వేతపత్రం రిలీజ్ చేస్తే నిజంగా బీసీ సమాజానికి మీరు చేసిందేటో తెలుస్తుంది. ఓ పక్కన చెప్తున్నారు మేము బీసీలను రక్షించడం కోసం, బీసీల అభివృద్ధి కోసం, బీసీల రక్షణ కోసం మేము బీసీ కమిషన్ ఏర్పాటు చేశామని చెప్తున్నారు. అసలు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా లేదా ఒకసారి ప్రశ్నించుకుంటే ఏమాత్రం చట్టబద్ధత లేనటువంటి బీసీ కమిషన్ ఏర్పాటు చేసి, ఎందుకు పనికిరానటువంటి చిత్తుగాంగ లాంటి బీసీ కమిషన్ ఏర్పాటు చేసి బీసీ సమాజాన్ని ఒక పక్కన వంచన చేస్తూ ఇంకో పక్కన 56 కుల కార్పొరేషన్లకు నిధులు ఇవ్వకుండా మరేదైనా వేరే దారిలో బీసీలు అభివృద్ధి చేస్తున్నారంటే బీసీలకు సంబంధించినటువంటి రుణాలు నిలిపేశారు. బీసీ కార్పొరేషన్లు ఉన్నటువంటి అంతకుముందు బీసీ కార్పొరేషన్ వెల్ఫేర్ లో ఉండేటువంటి డబ్బుల్ని కూడా మీరు వెనక్కి తీసుకుని ఈ రోజున అక్కడ ఉండేటువంటి కార్యక్రమాలన్నీ పూర్తిగా నిలిపివేసి ఇండస్ట్రియల్ పాలసీని తీసుకున్నారు. ఈ రోజున ఈ బీసీ సమాజాన్ని ఇంత వంచన చేసినటువంటి నేను ఏ మొహం పెట్టుకొని రేపు ఎన్నికలకు పోతానో అనేటువంటి కించిత్ ఆలోచన కూడా లేకుండా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రవర్తిస్తున్నటువంటి తీరు. అందుకే భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఈ ముఖ్యమంత్రిని బీసీ సమాజానికి క్షమాపణ కోరి మీరు నిజంగా బీసీ సమాజానికి చేసినటువంటి అన్యాయం వంచన ఏదైతే మీరు పాదయాత్రలో గానీ ఎన్నికల హామీల్లో గానీ మీరు పెట్టినటువంటి మేనిఫెస్టోలో గానీ బీసీ సమాజానికి ఇచ్చింది ఏ ఒక్కడు కూడా మీరు అమలు పరచకుండా ఏదైతే నవరత్నాల పేరుతో ప్రజలను మోసం చేస్తూ ముందుకెళ్తున్నటువంటి మీ విధానాల్ని ఒప్పుకుంటూ బీసీ సమాజానికి క్షమాపణ కోరాలని చెప్పేసి తక్షణమే 56 కుల కార్పొరేషన్కి నిధులు ఇవ్వాలి, ఏదైతే బీసీ కమిషన్ ఉందో దానికి చట్టబద్ధత కల్పించాలని చెప్పి ఓబీసీ మోర్చా డిమాండ్ చేస్తుంది. ఓ పక్క రాష్ట్ర ప్రభుత్వం బీసీల అభివృద్ధి కోసం కీలకమైన మంత్రి పదవులు ఇచ్చారు. సో ఈ నేపథ్యంలో మీరు ఈ విధమైన ఆరోపణలు చేయడం ఏ విధంగా ఉంది? మీరు ఇచ్చినటువంటి మంత్రి పదవులు కానీ మీరు ఇచ్చినటువంటి ఏదైతే స్థానిక సంస్థల్లో ఉండేటువంటి బాధ్యతలు కానీ నిజంగా చెప్పుకుంటే సిగ్గుసేటు. ఏ మంత్రి కూడా ఏ ఎమ్మెల్యే కూడా మీ యొక్క పదవులు పొందినటువంటి నాయకులు కూడా ఆ పార్టీలో ఉన్నటువంటి ఒక 5 వ్యక్తుల యొక్క కాళ్ళకు మొక్కితే గానీ వారు కనీసం రేషన్ కార్డు కూడా ఇప్పించుకోలేని పరిస్థితుల్లో బానిస బ్రతుకుల్లో ఈ రోజున అక్కడ ఉండేటువంటి నాయకులు ఉన్నారనే విషయం గమనించుకోవాలి. ఏ మంత్రికి ఉంది? మీరు ఇచ్చేటువంటి మంత్రిత్వ శాఖలకి ఏ పవర్స్ ఉన్నాయో ఒకసారి మీరు చెప్పాలి, ముఖ్యమంత్రి చెప్పాలా. ఏ మంత్రి తన వ్యక్తిగతంగా తను స్వతహాగా ఆ మంత్రిత్వ శాఖని నిర్భయంగా స్వతంత్రంగా నడిపినటువంటి ఒక మంత్రిత్వ శాఖ బీసీ మంత్రి నడిపినటువంటి శాఖ ఏమైనా ఉందా? ఈరోజు ఈ మధ్యకాలంలో ఒక ఏరియాలో ఎప్పుడో 80 సంవత్సరాల కిందట ఉండేటువంటి బీసీ సమాజానికి సంబంధించినటువంటి భూములు తీసేస్తే స్వయంగా బీసీ మంత్రి నేనేమి చేయలేను, నాకు ఏ విధమైన అధికారాలు లేవని చెప్పేటువంటి పరిస్థితి, అంటే దౌర్భాగ్య పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. మరి ముఖ్యమంత్రి గారు మరి వారికి ఇచ్చినటువంటి అధికారాలు ఏంటో వారే తెలియజేయాలి. ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే ఈ యొక్క 56 బీసీ కార్పొరేషన్ కూడా నిధులు విడుదల చేసి తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలని కోరుకుంటున్నారు. అదేవిధంగా ఇప్పటి వరకు కార్పొరేషన్ చేసినటువంటి ఏవైతే పనులు చేస్తారో వాటి మీద ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని కూడా వాళ్ళు డిమాండ్ చేయడం జరుగుతుంది. కెమెరా పర్సన్ శివాతో దుర్గాప్రసాద్, విశాఖపట్నం నుండి.